ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఈరోజు హిందీ బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ. ఎందుకు నవ్వుతున్నారంటే హిందీ బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళే లీక్ చేసుకున్నారు. ఎలా అంటే వాళ్ళ ఇన్స్టా హ్యాండిల్ నుంచి, జియో ఇన్స్టా హ్యాండిల్ నుంచి ఏం చేశారంటే విషయాలు ఎవిక్టెడ్ అని చెప్పి పోస్ట్ చేసుకున్నారు. అదేంది నామినేషన్స్ అయింది ఈరోజు, ఇందాక ఇప్పుడే కదా టెలికాస్ట్ చేశారు, ఎవరయ్యారు ఏంటి విషయాలు అంటే స్క్రిప్ట్ ఎందుకు అంటున్నా ఏంటంటే నీట్గా చెప్తాను దీనికోసం. సో ఎపిసోడ్ రివ్యూ చెప్పుకుంటే దీని గురించి మాట్లాడుకుందాం. రెండోది సీరియస్ మ్యాటర్ ఏంటి అంటే ఈ ఒక ఫేక్ క్లిప్ ఒకటి రీల్ ఒకటి ట్రెండ్ అయింది. దాని మీద ఎవరో కేసు పెట్టారు. బిగ్ బాస్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, అశ్లీల కార్యక్రమాలు జరుగుతున్నాయి, దాన్ని డైరెక్ట్గా టెలికాస్ట్ చేస్తున్నారు. ఏంటంటే జియో నేను ఖండించిందని చెప్పాను కదా. దాని మీద జియో ఇంకా సీరియస్గా ఇంకొక స్టెప్ తీసుకుంది. ఏంటి అంటే ఎవరైతే ఈ ఫేక్ వీడియో క్రియేట్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ ఒకటి రిజిస్టర్ చేశారు కొన్ని ఐటీ యాక్ట్స్ ప్రకారం. థ్యాంక్ఫుల్లీ నేను అసలు దాన్ని పోస్ట్ చేసి ఇది ఫేక్ అని చెప్పి దీన్ని ఖండిద్దాం అనుకున్నా. బట్ అది మరీ వల్గర్గా ఉండటం వల్ల దాన్ని అసలు నేను పోస్టే చేయాలి, ఎందుకులే అని చెప్పి వదిలేసా. లేదంటే మనం ఫేక్ అంటున్నాం, ఏదంటున్నాం, ఎవడంటాడు, పోస్ట్ చేసాం కదా అని చెప్పి పోస్ట్ చేసిన అన్ని ఛానల్ని లేపారేస్తే మనల్ని కూడా లేపేసేవాళ్ళు ఒకేసారి. సో జరిగేది జస్ట్ మిస్ అయిపోయింది, దేవుడి దయ. సో ఎనీహో సీరియస్గా ఉన్నారు. సో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా ఏదైనా ఎడిటింగ్లు చేసేటప్పుడు లేనిపోయిన ఎడిటింగ్లు చేస్తే మాత్రం వాళ్ళకి ప్రమాదం అయితే పొంచుంది. బిగ్ బాస్కి వాళ్ళ బ్రాండ్కి ఏదైనా తేడా జరిగితే మాత్రం వాళ్ళు సీరియస్గానే ఉన్నారు. సో ఎవరైనా ఎడిటింగ్లు చేసే వాళ్ళు ఎవరైనా వీడియోస్ వస్తే కనుక కొంచెం జాగ్రత్తగా ఎడిట్ చేయండి, వాళ్ళ వీడియోస్ ఏమైనా ఉంటే, బిగ్ బాస్ ఏమైనా ఉంటే. ఇప్పుడు ఎపిసోడ్లోకి వచ్చేద్దాం. ఎపిసోడ్లో పెద్ద ఎపిసోడ్ కదా కానీ మామూలు ఎపిసోడ్. అగైన్ 2 పాటలు 2 ఫైట్ల లాగా, ఫైట్లే జరగలేదు కానీ 2 పాటలాగా 2 టాస్కులు జరిగినాయి అంతే. ఒకటి హెడ్ ఆఫ్ ద హౌస్ నామినేషన్ టాస్క్ జరిగింది. 2 రేషన్ బట్వారా, రేషన్ని డివైడ్ చేయడం, 2 గ్రూపుల మధ్యలో డివైడ్ చేయడం, ఈ 2 జరిగినాయి. కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ జరిగినాయి. ఏంటి అంటే రణ్వీర్ గేమర్, ఏం చెప్పాలంటే అంటే ఆయన ఏజ్గా, ఆయనకి ఎక్స్పీరియన్స్, ఆయన ఆలోచించిన విధానం. సో జస్ట్ డీకోడ్ చేద్దాం ఆయన ఎలా నామినేషన్స్ చేసాడు ఏంటి అని. సో బిగ్ బాస్ ఈయన హెడ్ ఆఫ్ ది హౌస్ కాబట్టి బిగ్ బాస్ ఆయన కన్ఫెషన్ రూమ్ పిలిచి 3 నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆల్రెడీ అర్మాన్ సీజన్ మొత్తం నామినేట్ అయి ఉన్నాడు కాబట్టి అర్మాన్ ఈజ్ నామినేటెడ్, ఇంకా 2 నామినేట్ చేయొచ్చు. కానీ స్పెషల్ పవర్ అనమాట. కానీ నువ్వు కావాలనుకుంటే అర్మాన్ని బయటికి తప్పించి 3 ఎవరినైనా నామినేట్ చేయొచ్చు అని ఇచ్చాడు. నాకు అక్కడ అర్థం కాదు, బిగ్ బాస్ అర్మాన్కి మీరు ఇచ్చింది శిక్ష ఎందుకని విషయాల మీద చేంజ్ చేసుకున్నాడని. యాక్చువల్గా మీ రూల్స్ ప్రకారం రీజన్ ఏదైనా సరే అర్మాన్ ఆ టైం బయటికి పంపించేయాలి. సో విశాల్ కూడా తప్పు చేశాడని మీకు అనిపిస్తే విశాల్కి తగిన శిక్ష మీరు వేయాలి. కానీ మీరు ఏం చేశారు, అర్మాన్కి సీజన్ మొత్తానికి నామినేట్ చేశారు. సీజన్ మొత్తానికి డైరెక్ట్గా బిగ్ బాస్ చేత నామినేషన్ అయినప్పుడు వేరే వాళ్ళు ఎవరికైనా ఎలా ఉంటుంది ఆ పవర్, కాపాడే పవర్? ఇలాంటి లాజిక్లెస్ చేస్తే తర్వాత ఎవరిని డిఫెండ్ చేసుకోలేరు, ఎవరు బిగ్ బాస్ని ఎవరు డిఫెండ్ చేయలేరు. సో తెలుగు బిగ్ బాస్ అలాంటి లాజిక్లెస్ అవ్వకుండా ఉంటే చాలు. ఎనీవే, సో అర్మాన్ అయితే సేవ్ చేస్తాడు ఆబ్వియస్గా. బిగ్ బాస్కి ఈ విషయం తెలుసు, అందరికీ తెలిసిందే. సో అర్మాన్ని వాళ్ళు సేవ్ చేయాలనుకున్నారు. ఇదే స్క్రిప్ట్ అంటున్నా. ఈ స్క్రిప్ట్ స్టెప్స్ చూడండి, ఇవన్నీ చూస్తే ఆ విషయాలు ఎందుకు ఎలిమినేటెడ్ అని చెప్పేసారో మీకు అర్థమైపోయింది. సో అర్మాన్ని తీసేయమన్నాడు. 3 కదా నామినేషన్. ఆబ్వియస్గా అర్మాన్తో పాటు ఏ 2 ఉన్నా కూడా అర్మాన్కే అయ్యేది, తెగేది. సో అర్మాన్ని తీసేశారు. మిగతా 3 నామినేట్ చేయమన్నాడు. మిగతా 3 నామినేట్ చేసిన మళ్ళీ ఏం చేశారంటే ఎక్కడ రణ్వీర్ సనా మక్బూల్ నామినేట్ చేస్తానని చెప్పి సనా మక్బూల్ బాహర్వాలా. సో మీకు తెలిసిందే కదా, బాహర్వాలా నామినేట్ చేసిన ఎలిమినేట్ అవ్వరు కాబట్టి తను కూడా నామినేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇదంతా టైం వేస్ట్. సో తను నామినేట్ చేయకుండా ఇంకెవరిని నామినేట్ చేయండి అన్నాడు. సో మరి అద్నాన్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా అద్నాన్ బాహర్వాలానే. అద్నాన్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బాహర్వాలా గ్యాంగ్ కొలాప్స్ అయింది, తీసేశారు, డిస్మిస్ చేశారు. బట్ అంటే మేబీ బిగ్ బాస్ లాజిక్ ఇది అయి ఉండొచ్చు, నా ప్రేక్షకుల ఓట్లతో ఎలిమినేట్ అవ్వడు, ఆయన డైరెక్ట్గా టాస్క్ పెట్టి అద్నాన్ని తీసాడు కాబట్టి నేను తీసానని చెప్పుకోవచ్చు. ఎనీవే, సో 3 ఇచ్చాడు. 3 అంటే ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది 4. ఎవరు? విశాల్, లవకేష్, నైజ్, శివాని. మిగతా వాళ్ళని ఎవరు చేయరు, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వీళ్ళు గ్యాంగ్ కాబట్టి. సనా మక్బుల్ని బిగ్ బాస్ తీసేశాడు కాబట్టి మిగతా అందరూ ఈ గ్యాంగ్ కాబట్టి. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఈయన ఎందుకు గేమర్ అంటున్నానంటే నైజీని కనుక నామినేట్ చేస్తే అవతల సైడ్ ఏ 2 ఉన్నా ఎలిమినేట్ అయ్యేది నైజీనే. ఎందుకంటే మిగతా 3కి గట్టిగా ఉంది బయట ఫాలోయింగ్, ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి. ఈయనకి ఈ విషయం ఎలా తెలుసు అంటే ఒక టాస్క్ జరిగింది, తోలుబొమ్మల టాస్క్, ఎవరైనా బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి అంటే. అందులో రణ్వీర్, విశాల్, లవకేష్ కాదు శివాని కంపీట్ చేశారు. వాళ్ళ 3 పోటీ పడినప్పుడు అందరికన్నా బాగా చేసింది రణ్వీర్ తర్వాత బాగా చేసింది విశాల్ తర్వాత లాస్ట్కి కొంచెం యావరేజ్గా చేసింది శివాని. అయితే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? విశాల్కి. సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? బయట ఆడియన్స్ ఓటింగ్ జరిగింది అనమాట. ఆడియన్స్ ఎక్కువ ఓట్లు ఎవరికి వేశారు? ఫస్ట్ విశాల్ది బాగుందన్నారు, సెకండ్ శివానిది బాగుందన్నారు, థర్డ్ రణ్వీర్కి వచ్చింది. సో రణ్వీర్ ఆ రోజే చెప్పాడు, వీళ్ళకి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది, మనకి లేదు కదా, ఓటీటీ కదా, అంతా ఇన్స్టా ఫాలోవర్స్, సోషల్ మీడియా ఫాలోవర్స్, మనకి ఎవరు లేరు కాబట్టి మనకి ఇలా జరిగిందని చెప్పి ఆ రోజు బాధపడ్డాడు. సో ఇప్పుడు ఏం చేశాడంటే తెలివిగా బయట ఎవరిని వేసినా డ్యామేజ్ అయితేనే 3 ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే 3 తీసుకెళ్ళి నామినేషన్లో పడేశాడు. విశాల్, లవకేష్, శివాని. నైజ్ని పడేలా, నైజ్ కూడా నచ్చదు.
రణవీర్కి, అయినా సరే నైజ్ని పడేలా. సో లాస్ట్ టైం నామినేట్ చేయలేదు నైజ్ని, ఈసారి కూడా లాస్ట్ టైం దీపక్ జీని చేస్తాడు, ఈసారి వీళ్ళని ముగ్గురిని ఇస్తాడు. సో నిజంగా బాగా ఆలోచించాడు, మంచిగా ఆలోచించి మంచి ఛాన్స్ తీసుకున్నాడు, వీళ్ళని ఎవరిని చేయకుండా, నైజ్ని చేయకుండా. సో బయటకు వచ్చి వీళ్ళు ముగ్గురు కొంచెం కోపం వచ్చింది, బయట వీళ్ళు షాక్ అయ్యారు బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు. ఎందుకంటే సనా మక్బుల్ ఎందుకు లేదు నామినేషన్లో అని. సనా మక్బుల్కి ఏదో తెలిసి ఉండదు బార్వాల నామినేషన్లో ఉన్న తను ఎలిమినేట్ అవుతుంది, లేదు తనకి తెలిసినా ఇప్పుడు రియలైజ్ అయ్యిందేమో, నటిస్తుందేమో అని అనుకోవచ్చు. నాకు తెలిసి తెలియదు, తనకి నటించడం కాదు, తెలియదు నామినేషన్లో. సో తను షాక్ అయింది, షాక్లో అలా ఉందన్నమాట, ఏం నన్ను చేయలేదు శివాని ఏం చేశాడని చెప్పి. సో లేదంటే సనా మక్బుల్ కూడా ఈరోజు మొత్తం అసలు ఫుల్ ఫైట్ మోడ్లో ఉండేది, కానీ లేదు. సో కొంచెం కామ్ డౌన్ ఉంది, తనకి నామినేషన్ లేదు. బట్ వేరే లవకేష్ కొంచెం చిరాక్గా ఉంది, ఎందుకంటే ముగ్గురికి ఇన్ఫ్లుయెన్సర్స్, ముగ్గురికి ఫాలోవర్స్ ఉన్నారు, ఏమైనా తనకేదైనా ఇద్దేమో అని చెప్పి తను కొంచెం బాధపడుతున్నట్టున్నాడు, బయటికి కనిపించట్లేదు, కానీ అది ఉంది. సేమ్ ఫీలింగ్ శివానికి ఉంది, సేమ్ విషయాలకు ఉంది, ఏదైనా జరగచ్చు అని చెప్పి. సో ఇది ఒక టాస్క్, ఇక్కడికి ఇది అయిపోయింది. రెండోది ఏంటంటే రేషన్ టాస్క్ పెట్టారు, స్క్రిప్ట్ కోసం వస్తా. ఈ రేషన్ టాస్క్ చెప్పేసి స్క్రిప్ట్ కోసం వస్తా. రేషన్ టాస్క్ ఏం పెట్టారంటే, రణవీర్ పంచాయతీ పెద్దలా కూర్చొని, సో 2 గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూప్ ఈ గ్రూప్ మీద, ఈ గ్రూప్ ఆ గ్రూప్ మీద దుమ్మెత్తి పోసుకోవాలి, అదే నిందలు వేసుకోవాలి. నిందలు వేసుకుంటే ఎవరి నిందలు బాగుంటాయి దాని ప్రకారం, నిందల ప్రకారం ఎవరైతే బాగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారో దాని ప్రకారం రణవీర్ పెద్ద మనిషిలాగా ఆ రేషన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. దీనికన్నా ముందు ఏం చేశారంటే రేషన్ మొత్తాన్ని లోపల పెట్టామన్నాడు బిగ్ బాస్. వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ మొత్తాన్ని లోపల పెట్టామన్నాడు. బిగ్ బాస్లో ఎప్పుడు ఏంటంటే, తెలుగు బిగ్ బాస్లో కూడా అబ్జర్వ్ చేసింది, ఏ వీక్ ఆ వీక్ వాళ్ళు రేషన్ పంపిస్తారు, మనం కూడా ఏ వీక్ ఆ వీక్ ఖర్చు పెట్టేయాలి. అంతే నెక్స్ట్ వీక్ దాచుకుంటానంటే ఏమైందంటే, బిగ్ బాస్ మన దగ్గర ఏదుందో చూసుకొని మన దగ్గర ఒక ఎక్స్ట్రా ఆటా ప్యాకెట్ కనుక మనం దాస్తే అక్కడ ఆయన కట్ చేసి పంపిస్తాడు. అంతేగాని ఆయన ఎప్పుడు 2 పంపిస్తారు, కానీ ప్రతిసారి 2 పంపిడు. మన తెలుగు బిగ్ బాస్లో కూడా ఇదే జరిగింది. సో వారం అయిపోయింది కాబట్టి వీళ్ళు 14 గుడ్లు 15 గుడ్లు ఇవన్నీ దాచుకున్నారంట పెట్ల. ఈ లోపల శివాని ఏం చేసింది, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. శివాని ఒక జాంకాయ దాచుకుంది, బిగ్ బాస్ పిలిచి డబ్బులు పెట్టాడు. అర్మానికి ఛాన్స్ దొరికితే జరిగి అర్మానికి వాళ్ళ గ్రూప్ని వేసుకున్నాడు. ఏం తెలివి తక్కువ అందరూ ఇదే గ్రూప్లో ఉన్నారా, ఒక టాస్క్ ఆడటం రాదు, వాళ్ళ కాపాడుకోవడం రాదు, పెట్టామంటే పెట్టారు, ఏంది ఇల్లు అని చెప్పి కాసేపు వేసుకున్నాడు. ఎనీవే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అర్థం ఏం చేశారంటే, వీళ్ళు కూర్చోవటం కూడా 2 వైపులు బెంచ్లు వేస్తే, ఒక సైడు అర్మాన్ వైఫ్ కృతిక, సాయికేతన్ కూర్చున్నారు. సాయికేతన్ అసలు ఏం ఆడట్లేదు అబ్బా, సాయికేతన్ జీరో, సాయికేతన్ కోసం చెప్తా. ఇంకో సైడ్ ఏం చేశారు, లవకేష్, విశాల్, శివాని, సనా మక్బుల్, వీళ్ళు 4 కూర్చుంటే వీళ్ళతో పాటు వచ్చి జాయిన్ అయ్యాడు నైజ్. సో నైజ్ సనా మక్బుల్ కూర్చుంది కాబట్టి సనా మక్బుల్ పక్కన వచ్చి క్యాజువల్గా కూర్చున్నాడు. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఎందుకు ఇంకా ముసుగులో గుద్దులాట, వీళ్ళు అలాగో 2 గ్రూపులుగా విడిపోయింది, అది మాకు క్లియర్గా కనిపిస్తుంది. అసలు మీరే చక్కగా గ్రూపుల ప్రకారం కూర్చున్నారు, ఎవరైనా ఎటైనా మారాలంటే మారండి అనేది నైజ్ కోసం అనమాట. సో నైజ్ మారాలంటే మారచ్చండి. నైజ్ ఎందుకు మారతాడు, మారాడు. నైజ్ది ఈరోజు ఓపెన్ అయిపోయింది. అందరికన్నా పెద్దగా ఎవరంటే మాత్రం నైజే. నైస్గా చక్కగా 2 గ్రూపుల వైపు ఆడేశాడు. వాళ్ళ గ్రూప్కి మంచివాడు, వీళ్ళ గ్రూప్కి మంచివాడు అన్నట్టు. ఎప్పుడైనా నేను ఇంతకుముందు కూడా నా వీడియోస్ చెప్పాను, నైస్కి ఎప్పుడైనా చూస్ చేసుకోవాల్సిన టైం వస్తే సనా మక్బుల్ ఇటుంటే అటే చూస్ చేసుకున్నాడు. నేను చెప్పేది ఏంటి, చాలా మందికి బిగ్ బాస్ వాళ్ళందరికీ ఇది ఈజీగా తెలిసిపోతుంది. సో తనే అటు సైడ్ చూస్ చేసుకున్నాడు. దీని తర్వాత టాస్క్ జరగడం స్టార్ట్ అయింది. ఎక్కువ లవకేష్ బాగా చాలా అంటే చాలా నిందలు వాళ్ళ మీద మోసాడు, చెప్పాడు. సో అంటే పాయింట్స్ చెప్పాడు. అలాగే అటు సైడ్ నుంచి అర్మాన్ కూడా బాగా పాయింట్స్ చెప్పాడు. మిగతా వాళ్ళందరూ కొద్దిగా గొప్ప కాంట్రిబ్యూట్ చేశారు, ఇంక్లూడింగ్ నైజ్, శివాని కూడా కొద్దిగా గొప్ప కాంట్రిబ్యూట్ చేశారు. ఇటు సైడ్ కృతిక కూడా కాంట్రిబ్యూట్ చేసింది. కానీ మన సాయికేతను ఎగ్దమ్ చుప్, అలా కూర్చొని అలా ఇంట ఒకటి నిందలేదు, తన మీద ఎవరు ఏం చెప్పట్లేదు, తను ఎవరికి ఏం చెప్పట్లేదు, అలా కూర్చున్నాడు. లాస్ట్ వారం గొడవలు తప్పితే సాయికేతన్ ఆ గొడవలు, ఆ పుషింగ్లు తప్పితే అక్కడి నుంచి ఇప్పటివరకు కంటెంట్ లేదు. మిగతా వాళ్ళందరూ గుడ్డు బ్యాడో ఏదో ఒకటి మాట మాట్లాడటం, ఒక టాస్క్ చేయటం, ఒక గొడవ పడటం, పాజిటివ్ నెగిటివ్ కనిపిస్తున్నారు. కానీ సాయికేతన్ అసలు కనిపించట్లా. ఈవెన్ సనా సుల్తాన్ అనేది ఎలిమినేట్ అయిపోతే కనీసం దాన్ని క్యాష్ చేసుకొని ఏదైనా విషయం బాగుండేది, అది కూడా క్యాష్ చేసుకోవాలా. సో ఏది మాత్రం ఏం కనిపించట్లా. నాకు తెలిసి టాప్ 5 అయితే అంత ఎలిజిబిలిటీ ఉందో నేను ఫీల్ అవ్వట్లేదు. సో అంటే తన పర్సనాలిటీ అదైతే కనుక ఈ బిగ్ బాస్ షోకి, ఈ షోకి, హిందీలో ఈ షోకి మాత్రం మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది సూట్ అవ్వాలి పర్సనాలిటీ, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను. నెక్స్ట్, సో టాస్క్ అయిపోయింది. ఎక్కువ అయితే మాత్రం లవకేష్ వాళ్ళ టీమే ఎక్కువ నిందలు వేశారు. టు బి ఫ్రాంక్ వాళ్ళకి ఎక్కువ పంచాలి, వీళ్ళకి తక్కువ పంచాలి. బట్ రణవీర్ షోరీ అక్కడ ఉన్నాడు, ఈక్వల్గా పంచడానికి ఆబ్వియస్గా ఈక్వల్గా పంచడం అయితే అవుతుందండి. సో ఫేర్గా పంచుతాడా, అన్ఫేర్గా పంచుతాడా అంటే అన్ఫేర్గానే ఉంటుంది. ఎందుకంటే అర్మాన్ వాళ్ళ టీం కాబట్టి వాళ్ళ సైడ్ ఎక్కువ మొగ్గు చూపిస్తాడు, అదే జరిగింది. బట్ మరీ అన్ఫేర్గా పంచాడంటే లేదు. సో బిగ్ బాస్ ఇక్కడ ఏం ట్విస్ట్ పెట్టాడంటే, బాస్కెట్లు, గంపలో ఐటమ్స్ పంపించాడు. సో ఇస్తే బాస్కెట్ మొత్తం ఇచ్చేయాలి, గంప మొత్తం ఇచ్చేయాలి. అంతే. ట్రే ఇచ్చాడు అనమాట. ట్రేలో కాఫీ పొడి పెట్టాడు. సో ఆ ట్రే మొత్తం ఒకరికి ఇవ్వాలి, అంతేగాని ఒక కాఫీ ప్యాకెట్ ఈయనకి, ఒక కాఫీ ప్యాకెట్ ఆయనకి అనట్లేదు. సో ఇక్కడికి వచ్చే ఒకటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మిల్క్ దగ్గర వస్తుంది. సో మిల్క్ ఎవరికి ఒక టీంకి వేయాలి. సో ఆబ్వియస్గా అర్మాన్ మాలిక్ టీం తనకు ఫేవరెట్ కాబట్టి అర్మాన్ మాలిక్ టీంకి మిల్క్ ఇచ్చాడు, అలాగే గీ కూడా ఇచ్చాడు. ఇక్కడ లవకేష్ ఏం చేశాడంటే, లవకేష్ తప్పు ఉంది. లవకేష్ పాయింట్ కూడా రైట్. నేను ఏం చెప్పినా కూడా అర్మాన్ ఎలాగే పంచుతాడన్న లవకేష్ పాయింట్ కూడా నేను అగ్రీ చేస్తాను. బట్ లవకేష్ తప్పు ఏంటంటే,
టాస్క్ ఇచ్చింది ఏంటంటే అవతల గ్రూప్ వాళ్ళ మీద నిందలేయమని. సో అవతల ఎవరైతే నీకు ఆపోజిట్ కూర్చున్నారో వాళ్ళ మీద నిందలేయని నువ్వు మధ్యలో కూర్చున్నా రణవీర్ ఊరు పెద్దలా కూర్చొని ఇద్దరి మధ్య డిస్ప్యూట్ చెప్పే జడ్జిలు అంటే జడ్జి మీద ఎవడ నిందలేస్తాడా? బేసిక్ కామన్ సెన్స్ లేదు. జడ్జి మీద నిందలేస్తా ఉన్నాడు, పక్క నుంచి విషయాలు సన్నమగ్గులు ఉంది కదా, అది టాస్క్ కాదు అని చెప్తున్నా కూడా వినిపించుకోవట్లా. ఎందుకు? ఇదంతా తను నామినేట్ చేశాడు. సో ఎక్కడో భయం ఉంది, ఈ నామినేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి భయం ఉంది. సో అందుకోసం అని చెప్పి ఇంక నిందలేస్తా కూర్చున్నాడు. తనకి 2-3 వార్నింగ్లు ఇచ్చాడు రణవీర్. ఈవెన్ ఆ గీ పంచేటప్పుడు కూడా ఏదో అన్నాడు, అన్నప్పుడు ఇంక గీ వాళ్ళకి ఇచ్చేశాడు. నెక్స్ట్ మిల్క్ కూడా వాళ్ళకి ఇచ్చేశాడు. కానీ తర్వాత ఇదయ్యి ఎందుకంటే రేషన్ ఈ యాంగిల్ అలా చేస్తాడు, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అందించి వీళ్ళకి పెరిగి ప్యాకెట్లు ఇచ్చాడు. సో వీళ్ళకి కూరగాయలు మొత్తం వీళ్ళకి ఇచ్చాడు, ఫ్రూట్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి పాలు ఇచ్చాడు. టీ కాఫీ షేర్ చేసుకునేటప్పుడు ఉత్తి టీ మనం ఏం చేసుకుంటాం అని చెప్పి అంటే సరే అని చెప్పి టీ పొడి కూడా వాళ్ళకి ఇచ్చాడు. లోకేష్ అంటే ఇచ్చాడు. ఇక్కడ లోకేష్ అన్నప్పుడు నైజ్ నెక్స్ట్ విషయాలు కూడా అగ్రీ చేశారు ఆ టీ ఇచ్చేసానని. కానీ దాని తర్వాత విషయాలు వెళ్ళి లోకేష్ మీద ధరిస్తా ఉన్నాడు, నువ్వు ఎందుకు ప్రతిదానికి ఇలా అంటావు, టీ పొడి నా దగ్గర ఉంటే ఏం చేసుకుంటావు నువ్వు ఉట్టి టీ పొడి అంటే నేను తింటానయ్యా పచ్చిది అంటాడు. నువ్వు నిజంగా తింటావు అంటే అలా కాదు, నేను హైపోథెటికల్గా అంటున్నా. తన ప్రాబ్లం ఏంటంటే టీ పొడి కాఫీ పొడి ఇచ్చినప్పుడు కృతిక ఏముందంటే నేను ఒకసారి కాఫీ చేస్తా అందంట, తనకి ఈగో హట్ అయ్యిందంట. సో అసలు నేను అది వినకూడదు అనుకుంటున్నాను, నువ్వు అలా చేసావు అది అని చెప్పి. ఏంది ఇది లాజిక్? సో ఏంటి అంటే నా దగ్గర టీ పొడి ఉంటే మేబీ బిగ్ బాస్ ఫర్దర్గా ఏమైనా ట్రేడ్ చేసుకోవాల్సి వస్తే మన ఈ టీ పొడి ఇచ్చేసి వేరే ఏదైనా ఒక మిల్క్ ప్యాకెట్ ఏదో ట్రేడ్ చేసుకోవడం ఏదో చేసేవాళ్ళం కదా అంటే లాజిక్. కానీ ఎనీవే వీళ్ళు ఒప్పుకొని మళ్ళీ ఈయనే లోకేష్ మీద తిరగబడతా ఉన్నాడు. సో ఒక గీ ప్లస్ మిల్క్ తప్పితే మిగతావన్నీ ఈక్వల్గానే పంచాడు. ఇటు సైడ్ పన్నీర్ ఇస్తే అటు సైడ్ ఎగ్స్ ఇచ్చాడు, ఎందుకంటే వీళ్ళు వెజిటేరియన్స్ ఉన్నారని చెప్పి. అలాగే వీళ్ళకి కూరగాయలు ఇస్తే వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చాడు, ఒకరికి అల్లం ఇచ్చాడు, ఒకరికి ఎల్లుల్లిపాయలు ఇచ్చాడు అలాగా. సో తనే ఒప్పుకున్నాడు, నేను గీ పాలు సరిగ్గా పంచలేదు, దానికి కారణం లోకేషే, మీరు లోకేష్తో మాట్లాడుకోండి అన్నట్టు చెప్పాడు. బట్ ఎనీహో నేను లోకేష్ పాయింట్కి ఎగ్రీ చేస్తాను. ఏం చేసినా సరే పాలు మాత్రం వాళ్ళకే ఇచ్చేవాడు, గీ మైట్ బి ఇచ్చేవాడేమో, ఫెయిర్గా అయితే ఉండదు. శివాని అంటది ఇలా అయితే ఫెయిర్గా పంచబోతుంది, నేను కూడా నేను ఫెయిర్గా ఆడేదానికి అతను సంచాలక్ కదా. సో హెడ్ ఆఫ్ ది టాస్క్లో నేను కూడా రాంగ్గా ఇచ్చానంటే ఎలా అవుతుంది? అక్కడ క్లియర్ తెలిసిపోద్ది. ఇక్కడైతే కొంచెం నువ్వు ఆర్గ్యుమెంట్ సరిగ్గా చేయలేదు ఏదో చెప్పడానికి ఉంది, కానీ అక్కడ లైన్ కదా, క్లియర్గా ఎవరైనా చెప్పేస్తారు, నువ్వు రాంగ్గా చెప్తే అది ఇంకా డ్యామేజ్ అయిపోయేది. సో అదే జరిగింది. దీని తర్వాత శివాని కొంచెం బాధపడింది. దేనికి అంటే వీళ్ళందరూ ఫుడ్ వండుకొని 2 గ్రూపులకి ఎవరి గ్రూప్ వాళ్ళు తింటా ఉంటే తనకి బాధ వేసిందంట, ఇల్లిడిపోయింది, 2 గ్రూపులు అయిపోయింది అయ్యి అని చెప్పి. అలాగే తను రణవీర్ని ఫాదర్ ఫిగర్గా చూస్తుంది. సో ఇప్పుడు మాట్లాడుకోవడానికి కూడా అవ్వట్లేదు, వెళ్ళి కూర్చోడానికి కూడా, అంటే 2 గ్రూపులు అయిపోయారు అన్నట్టు. సో మక్బుల్ వెళ్ళి రణవీర్ని తీసుకొస్తుంది. రణవీర్ ఓదారుస్తాడు, ఏముంది ఇంక 9 రోజులు అయిపోయింది, ఇదంతా ఏముంది పట్టించుకోకు, తర్వాత బయటకు వెళ్ళినంత కలాలంటే కలుస్తాము, లేదంటే లేదు ఇదంతా మామూలే అని చెప్పి. రణవీర్ ఇక్కడ నచ్చాడు. కానీ మళ్ళీ పక్కకి వెళ్ళి ఏమంటాడు, ఎవరు చెప్పింది శివాని నైజ్ ఇద్దరు ఒక మొహం మీద ఒకలాగా మొహం వెనకాల ఒకలా అని చెప్పి కృతికని ఏం చెప్పండి, నువ్వు కరెక్ట్గా చెప్పు, సో వీళ్ళు ఇంతే అది అని చెప్పి. ఆ మాట నచ్చలా మళ్ళీ నాకు, ఎందుకు అంటాం. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వచ్చి వాటర్ ఇచ్చాడు శివానికి. సో ఇది జరిగింది. స్క్రిప్ట్ కోసం ఏం చెప్తున్నానంటే ఈరోజు లైవ్లో టాస్క్ పెట్టారు. టాస్క్ ఏంటి అంటే మనం ఓట్లు అడగాలన్నమాట. సో 3 ఉన్నారు కదా, వీళ్ళకి ఇమ్యూనిటీ టాస్క్ పెట్టాడు. ఎవరైతే 3 నామినేట్ అయ్యి ఉన్నారో వాళ్ళ 3కి ఇమ్యూనిటీ టాస్క్ పెట్టాడు. ఎవరికైతే హౌస్మేట్స్ ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు సేఫ్ అయిపోతారు, మిగతా 2 నామినేషన్లో ఉంటారు. మీరు చెప్పండి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి? ఫాలో అయ్యే వాళ్ళకి అయితే అందరూ తెలుసు, ఎందుకంటే లవకేష్ విషయాల మధ్యలో ఫైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మోస్ట్ ఇది అవుతారు కాబట్టి అందరూ శివానికి ఓట్లేస్తారు. సో వీళ్ళకి కూడా తెలుసు, మనకు అది చూపించలేదు, అది వీకెండ్ రివీల్ చేస్తారంట, లైవ్ కూడా కట్ చేస్తారు ఆ విషయంలో. సో మిగిలేదు ఎవరు? శివాని సేవ్ అయితే విశాల్, నెక్స్ట్ లవకేష్ మిగులుతారు. మిగిలినప్పుడు విశాల్ లోకేష్ మిగిలితే అప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు? విశాల్ ఎలిమినేట్ అవుతారు. అదే స్క్రిప్ట్, అదే వాళ్ళు పోస్ట్ చేస్తారు. పొరపాటున పాప ఎంప్లాయ్ కూడా పోస్ట్ చేశారు కానీ వాడిని తీసేస్తారు. సో ఇంతే జరిగింది, పెద్ద ఇంకేం లేదు. సో మీరు కనుక బిగ్ బాస్ వస్తుంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.